హాయ్ అండి. ఇవాళ పెసరపప్పు పకోడీలు చూపిస్తాను రండి. ఇక 3 గంటలు నానబెట్టాను ఈ పెసరపప్పు. శుభ్రం కడిగేసాను. గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను, మంచినీళ్ళు తాగి గ్లాస్ తోటి. ఇది ఇప్పుడు శుభ్రం కడిగేసాను కదా, గట్టిగా రుబ్బాలి, నీళ్ళు పోయకూడదు. గట్టిగా రుబ్బితేనే మనం మంచిగా వస్తాయి, కరకరలాడుతాయి. అంతా పోసేసి పిడికిడేమో ఉంచేస్తాను. కొంచెం పిడికిడు ఉంచేయాలి చూడండి. ఇంకొక కొంచెం తీసేసి కొంచెం ఉంచేస్తాను. అది రుబ్బాక చెప్తాను ఏం చేస్తాను. ఇగో ఈ పిసరు ఉంచాను, పిడికిడు ఉంచేసాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇందులోకి వేసి రుబ్బాలి. చాలా బాగుంటుంది, కరకరలు ఆడుతాయి తింటూ ఉంటే. చూపిస్తాను ఎలా సౌండ్ వస్తుందో. ఇప్పుడు సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి అవి వేసాం కదా, ఇప్పుడు ఉప్పు సరిపడా. ఇప్పుడు ఇందులో మసాలాలు, పొడి కాదు, ఇగో ఒక 2 చెంచాలేమో చిన్న చెంచాతో ధనియాలు, ఓ జీలకర్ర చెంచాడు, మిరియాలు 1 చెంచాడు, కొంచెం మెంతులు, కొంచెం సోంపు ఉంటే సోంపు వేయండి. ఇంతే. ఆ చిన్న చెంచాతోనే అన్ని 2 చెంచాలు ధనియాలు, మిగతా అన్నీ చిన్న చెంచాలతో. ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, కొంచెం సోంపు ఉంటే. ఇది ఒక 2-3 చెంచాలు వేయండి, కారం కావాలి. మిరపకాయలు కూడా వేసాను కదా. ఇప్పుడు ఇది వేసి రుబ్బేద్దాం, నీళ్ళు పోయకూడదు, గట్టిగా రుబ్బాలి. రుబ్బేగా చూపిస్తాను మీకు, చూపిస్తాను రుబ్బేసిన తర్వాత. ఇక చూడండి రుబ్బేసాను, చూడండి గట్టిగా రుబ్బాలి. చాలా బాగుంటుందండి పకోడీలు. ఇగో ఇంత గట్టిగా రుబ్బాలి, నీళ్ళు అస్సలు పోయకూడదు. అది మెత్తగా రుబ్బకూడదు, కొంచెం గరుగ్గా రుబ్బాలి, పప్పులాగా అనిపించాలి. అప్పుడే బాగుంటుంది అది తింటేటప్పుడు. ముద్ద పప్పు అలా ఉండాలి, మెత్తగా రుబ్బాలి. వద్దు, రోట్లో రుబ్బుకుంటే ఎలా రుబ్బుతామో అలాగా, కాటిగ్లా రుబ్బొద్దు. అగో అంత గట్టిగా ఉండాలి, నీళ్ళు పోయకుండా పెసరపప్పు. ఎప్పుడైనా పెసరపప్పు మీతో పలచగా అయిపోతే కొంచెం ఉరిపిండి కలపండి. నేనైతే ఏం కలపలే. ఇగో ఇవేమో మీద నుంచి కలుపుతాం, ఇలాగా పప్పు కలిపితే తింటేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు పెసర్లతోటి చేసుకోవచ్చు, పెసర్లతోటి ఇలాగే చెయ్యాలి. పెసర్లు కొంచెం ఉంచేసి నానబెట్టివి, మిగతా పెసర్లు అలా రుబ్బి చెయ్యాలి, మరీ బాగుంటాయి. ఇక ఇంత గట్టిగా ఉండాలి, ఇలాగా చేత్తో వెంటనే పడిపోకుండా అలా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. పెసర్లతో మరీ బాగుంటుంది, తొక్కతోటి కలర్ బాగుంటుంది. రండి చూపిస్తాను ఇప్పుడు. ఇగో ఇలా గట్టిగా రుబ్బేసాను కదా, నూనె కాగుతున్నది. గ్లాసుడు పెసరపప్పుకి అంత అయింది. చూడండి పప్పులు అవి కనబడుతున్నాయి, అలా కనబడాలి. వేచాక తింటూ ఉంటే ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది, అప్పుడే బాగుంటాయి. నూనె కొంచెం వేసి వేచాలి, చాలా నూనె వద్దు. ఈ పెసరపప్పు నూనె ఉండదు, ఓడిపోతూ ఉంటుంది, అందుకు నూనె తక్కువ వేయండి. చెయ్యి కొంచెం తడి చేసుకుని అప్పుడు ఈ పెసరపప్పు మీకు ఏ సైజులో కావస్తే ఆ సైజులో చేసుకోండి. చిన్న కానీ పొంగుతాయి కొంచెం, అందుకు కొంచెం చిన్న సైజు చేస్తే పెద్దగా వస్తాయి, కొంచెం పెద్దగా వేస్తే ఇంకా పెద్దగా వస్తాయి. ఇలాగ నేను ఈ సైజు చేస్తున్నాను, ఎలా వస్తాయో చూపిస్తాను. తడి చేస్తూ చెయ్యండి, చేతికి అంటుతుంది. చూపిస్తాను వేగాక, చూడండి వేగాక అవి కొంచెం విడుతూ వస్తూ ఉంటాయి పైకి. పచ్చి మీద ఇలా తీసియొద్దు, కొంతసేపు హైలో కొంచెం మీడియం సిమ్లో పెట్టుకుంటూ తీసేటప్పుడు సిమ్లో పెట్టండి, అలాగా రుబ్బాలి.
ఇలా ఊడొచ్చిన దాకా తీయొద్దు, ఇంకా రావటం లేదు ఇలాగా. మనం ఇలా పెడితే అట్ల కర్రీ ఇలా ఊడొచ్చేయాలి, అప్పుడే వేగాలి. చూడండి ఇలా వేగాయి కదా, ఇగో ఇలాగ. చూసారు కదా, ఇలా వేగుతాయి. ఇప్పుడు తీసేద్దాం. చూడండి ఇలాగా చాలా బాగుంటాయి. తింటూ ఉంటే కూడా సౌండ్ వస్తాయి. చూపిస్తాను ఎలా సౌండ్ వస్తుందో. చూస్తారు కదా, ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది. టేస్టీ టేస్టీ పెసరపప్పు పకోడీలు. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. చెయ్యండి, తినండి.